తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఖరీఫ్ 2025-26 సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 17 వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 56,827 మంది రైతుల నుంచి 665 కోట్ల విలువైన 2,80,689 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని జేసీ నిశాంతి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకంగా జవాబుదారీతనంతో ధాన్యం సేకరిస్తూ రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించిందని, ఇప్పటికే 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 6,503 కోట్లు 55,486 మంది రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ధాన్యం సొమ్ములు చెల్లించామన్నారు. 98.5% నిధులు 24 గంటల్లోపే చెల్లించామన్నారు. 2025-26 సీజన్లో ముందెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా 17 డిసెంబర్ 2025 ఈనాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 56,827 రైతుల వద్ద నుండి 664 కోట్ల విలువ గల 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యమును సేకరించడం జరిగింది. మనకి ఇచ్చిన టార్గెట్ 3,50,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు దాకా మన ఆల్రెడీ 2,80,000 మెట్రిక్ టన్స్ 17 డిసెంబర్ నాటికే మనం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 652 కోట్ల రూపాయలు 55,048 రైతులకు చెల్లించడం జరిగింది. 98% చెల్లింపులు 24 గంటల లోపే చెల్లించడం జరిగింది. మిగిలిన 12.25 కోట్ల రూపాయలు ఈ రోజు తదుపరి బ్యాంక్ బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులకు మద్దతు ధర అందించిన కోరకు ఎంతో నిబద్ధతతో కూడిన ఏర్పాట్లు అనగా 96,42,000 గోని సంచులు, 2,282 రావణ వాహనాలు, 5,430 తార్పాలిన్స్ అందించడం జరిగింది. రైతులకు వారి ధాన్యం విక్రయించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24/7 3 షిఫ్ట్ లో పనిచేస్తున్నారు. ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ 8309432487 మరియు 9441692275 ను సంప్రదించి ప్రభుత్వము నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు 24 గంటల లోపు నాణ్యతకు తగ్గ మద్దతు ధర పొందగలరు. జిల్లాలో 204 ధాన్యము సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కానుక రైతులు ఈ సౌకర్యంను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ధరలను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు మీ ధాన్యంను విక్రయించి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యము సేకరణ కేంద్రాల ద్వారా మీ ధాన్యము అమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. వైసీపీ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ కాకుమాను రాజశేఖర్ కుమారుడి వివాహ వేడుకకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు ఏంజిలా అమల్రాజులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వదించారు. జనసేన రాజకీయ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్నవారే పార్టీలో పనిచేయాలని, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించవద్దని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బహుజనపేట అంబేద్కర్ యూత్ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు 60 మంది, జనసేన నాయకుడు
పైబోయిన వెంకట్రామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామం నుంచి ఈరోజు జనసేన పార్టీ ఆదర్శాలకు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ, ఆయన పని అంతా అన్ని పంచాయతీల్లో కూడా ఈరోజు పని జరుగుతున్న సందర్భంగా అన్ని విలేజ్ల నుంచి కూడా జనసేన పార్టీని ఆదరించినందుకు విపత్తి శామ్యులు మరి వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు అందరూ కూడా ఈరోజు దాదాపు 50 మంది వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం శుభసూచకం. వాళ్ళ జనసేన పార్టీ అనేది పల్లెటూరులో కూడా బలంగా నినాదంగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, ఒక జడ్పీటీసీకి కానీ రాజకీయాలు విలువ లేకుండా పరిపాలన జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వాళ్ళు వెక్స్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు అన్ని విలేజ్లో కూడా రోడ్లు కానీ, మ్యాజిక్ ట్రైన్లు కానీ అన్ని ఒకటొకటిగా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. జల్ జీవన్ మిషన్ సంబంధించి అన్ని చోట్ల కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ అన్ని కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా ఎక్కడో చివరిగా ఉన్న ప్రాంతాల్లో పార్వతీపురం మణివేరిలో కూడా వెళ్ళి ఇవాళ అన్ని చోట్ల కూడా ఇవాళ రోడ్లు వేసిన సందర్భంగా అన్ని విలేజ్ల నుంచి స్పందనతో ఈరోజు జాయిన్ అయిన ఈ జనసేన కుటుంబంలో జాయిన్ అయినటువంటి విపత్తి శామ్యుల్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఏదో ఎలక్షన్లకి రాజకీయాల్లో జాయిన్ అవ్వడం కాదు, ఒక నిబద్ధతగా ఒక పార్టీ కట్టుబడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది తప్ప ఇవాళ ఎగ్గిన పార్టీలో కల్లా జాయిన్ అవుతా వెళ్తే దానివల్ల మీకు విలువ ఉండదు, మాకు విలువ ఉండదు. రాజకీయాలు విలువలతో కూడినవిగా ఉండాలి తప్ప ఇవాళ గెలుపు ఓటమిలోనే సహజం. ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు. కానీ మన నిజాయితీ, మన నిలకడ అనేది ఎప్పుడూ ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ ఎప్పుడు జనసేన పార్టీని ఆదరించాలని, ఇవాళ అధికారంలో ఉంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఇవాళ రావచ్చు రాకపోవచ్చు, కానీ వాళ్ళు వచ్చామంటే మనం లైఫ్ టైం అంతా ఈ పార్టీలో ఉండాలి. మంచి చేసిన చెప్పు ప్రజలు మంచి చేసిన చెప్పు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మనందరూ పనిచేయాలని చెప్పి ఈ కూటమిలో జాయిన్ అయిన మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధి కృషి చేద్దాం. బాలికలు, మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలతో వేధింపులను సమర్థవంతంగా తిప్పికొడదామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం కొండపై ఉన్న ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ను ఆమె పరిశీలించారు. వేధింపుల ఫిర్యాదుపై స్పందిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి పలు సూచనలు చేశారు. బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా పోస్ట్ చట్టాలు ఉన్నాయన్నారు. కొన్నేళ్ల కిందట బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలు వేధింపులు ఎదుర్కొనేవారని, నేటి సమాజంలో పలు సంస్థల్లోనే బాలికలు, మహిళలపై వేధింపులు జరుగుతుండడం సభ్య సమాజానికి సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులను ధైర్యంగా ముందుకు సాగి చదువులు కొనసాగించాలని మహిళా కమిషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటులు స్వాతి దీక్షిత్, ప్రణవి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. శ్రీవారి దర్శనం రెగ్యులర్గా నేను వస్తూ ఉంటాను, అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే వస్తాను స్కెడ్యూల్ని బట్టి. బట్ లాస్ట్ మంత్ వచ్చాను అండ్ వెంటనే డిసెంబర్లో, అది కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన వెంటనే వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెదర్ కూడా ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఇంత కూల్గా లేదు, బట్ ఇప్పుడు ఎనీవే ఇట్స్ హిల్ స్టేషన్ కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది. బట్ చలి అయితే చాలా చాలా ఉంది. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ శ్రీవారి ముందు అవాయిడబులే కాబట్టి చాలా ప్లెజెంట్ దర్శనం జరిగింది. అండ్ ఐమ్ వెరీ బ్లెస్డ్. డిసెంబర్లో ఇయర్ ఎండింగ్లో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో మళ్ళీ పిలిస్తే జాన్లో కూడా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి రావాలని అనుకుంటున్నాను. అందరికీ నా అలాగే మంచి దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ యాక్చువల్లీ మంచి స్క్రిప్ట్స్ వింటున్నాను. లాస్ట్ 1.5 year నుంచి అయితే ఐ వాజ్ లిస్నింగ్ టు ఆల్ ది స్క్రిప్ట్స్. బట్ నా క్యారెక్టర్కి సెట్ అయ్యే ఏవి నాకు ఇంకా తగలేవు. బట్ ఒక 2-3 స్క్రిప్ట్స్ అయితే వింటున్నాను. సూన్ ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్. ఈరోజు తిరుపతికి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. నిన్న అల్పిరి మెట్లు కూడా ఎక్కాము బొట్లు పెట్టుకుంటూ, ఫస్ట్ టైం అది. సో చాలా సంతోషంగా ఉంది బాగా అయినందుకు దర్శనం.
వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను బికాజ్ నాకు తిరుపతి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఉన్నాయి కొన్ని లైన్లో ప్లస్ స్క్రిప్ట్స్ కూడా కొన్ని వింటూ ఉన్నాను. మెల్లిగా అవి జరుగుతాయి. తెలుగు ట్రై చేస్తున్నాను, ప్లస్ తమిళ్ కూడా ట్రై చేస్తున్నాను. ఫ్యూచర్లో తమిళ్ కూడా చేసే ఛాన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కలెక్టర్లు నిబద్ధతతో పనిచేయాలన్న డిప్యూటీ సీఎం పవన్. గిరిజన గ్రామాలకు రహదారి కల్పించి అడవి తల్లి బాటకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడి. పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డుగోలు దోపిడీ చేస్తూ ప్రజాభిప్రాయాన్ని కూడా చంద్రబాబు లెక్క చేయడం లేదు. మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. హుండీల లెక్కింపు ద్వారా వాడపల్లి వెంకన్నకు భారీ ఆదాయం. 28 రోజులకు 1.56 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు స్వాతి దీక్షిత్, ప్రణవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.